అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. ఎలక్షన్లకు ముందు సూపర్ 6 అని చెప్పడమే కాకుండా ఎలక్షన్లలో ప్రతి మీటింగ్లో పులివెందుల మీటింగ్ కావచ్చు, కర్నూలు కావచ్చు, విశాఖపట్నం కావచ్చు, ఎలక్షన్లకు ముందు ప్రతి మీటింగ్లోనే కాదు, మీటింగ్లో కరెంటు ఛార్జీలు పెంచమని చెప్పినారు. మీటింగ్లోనే కాదు, వాళ్ళు పెట్టుకునేటువంటి మహానాడులో కూడా మనం అధికారంలోకి వస్తే రాబోయే 5 సంవత్సరాలు కరెంటు ఛార్జీలు పెంచము అని చెప్పారు. వాళ్ళు ఇంటర్నల్గా పెట్టుకునే టెలికాన్ఫరెన్స్లలో కూడా కరెంటు ఛార్జీలు పెంచామని వాళ్ళ కార్యకర్తలను కూడా మభ్యపెట్టారు. ఇట్లా 5 సంవత్సరాల వరకు కరెంటు ఛార్జీలు పెంచము అని చెప్పి ఈరోజు ఒక్కసారిగా నవంబర్లో 6,72,000 కోట్లు, అలాగే డిసెంబర్లో 9,000 కోట్లు, 9,412 కోట్లు, అంటే ఇన్ని కోట్ల రూపాయలు తన అధికారంలోకి వచ్చి 6 నెలల లోపలనే పెంచే స్థితికి వచ్చినాడంటే రాబోయే 5 సంవత్సరాలలో ఎన్ని రేట్లు పెరుగుతుంది ఇది అనేది ప్రజలు భయపడేటువంటి పరిస్థితి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రేపు పెంచేటువంటి ఛార్జీల మీద 27వ తేదీన విద్యుత్ ఛార్జీలు పెంచకూడదు, పెంచిన ఛార్జీలు కూడా తగ్గించాలి అనేటువంటి డిమాండ్తో ర్యాలీలుగా పోయి ఎస్సీల కాన్స్టిట్యున్సీ వైజ్ నియోజకవర్గ స్థాయిలో అందరు ఇన్ఛార్జీలు, ఎమ్మెల్యేలు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, శ్రేణులు, వివిధ అనుబంధ సంఘాల అధ్యక్షులు అందరూ కూడా దాంట్లో పాల్గొని స్థానికంగా ఉన్నటువంటి ఎలక్ట్రికల్ ఆఫీస్లో పోయి రిప్రజెంటేషన్ ఇవ్వడం డిమాండ్ చేసేస్తాం. అక్కడికి కూడా తగ్గించకుండా వాళ్ళు అలాగే ఉంటేనక ప్రజా పోరాటాలతో ఎస్సీ ఆఫీసులను ముట్టడించడం కానీ అవసరమైతే అసెంబ్లీని ముట్టడించే కార్యక్రమం కూడా పార్టీ నిర్ణయం తీసుకునేటువంటి అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ఇప్పటికైనా పెంచిన ఛార్జీలు తగ్గించి మీరు ఇచ్చిన మాట నిలబెట్టుకోవాలి అని మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.